హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా సెప్టెంబర్ 1న అయితే పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మనకు పెన్షన్లు అనేవి మనకు సెప్టెంబర్ 1న అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్లతో పాటుగా ఈ ఒకటి కూడా మీకు అయితే ఇంటికి పంపిణీ అయితే చేస్తారండి. సో ఈ ఒకటి తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి 2 కార్డుల్లో ఏ ఒక కార్డు చూపించినా కానీ ఒకటైతే ఇస్తారు. సో ఏమేమి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అలాగే పెన్షన్లు తీసుకునేటువంటి వారు అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేశారండి. మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉంటే కనుక మీకు టెన్షన్ లేదు, మీకు పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఇన్యాక్టివేషన్ ఉంటే కనుక ఏ రీజన్ ద్వారా మిమ్మల్ని ఇన్యాక్టివేషన్ చేశారని అనేది రీజన్ ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు కొత్తగా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఇక వివరాలను తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే పెన్షన్దారులందరికీ సంబంధించి మనకేంటంటే సెప్టెంబర్ 1వ తేదీన ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది వచ్చి ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారండి. సో పెన్షన్ల పంపిణీతో పాటుగా మనకేంటంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ల చేత పెన్షన్లు పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. వాలంటీర్లు వచ్చి మన ఇళ్ళ దగ్గర పెన్షన్ అనేది ఇచ్చి సో మనకేంటంటే వేలిముద్ర అనేది బయోమెట్రిక్ అనేది వేసుకొని పెన్షన్లు అనేది మనకు ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి మనకు సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఇంటింటికి పంపిణీ అయితే చేస్తూ వస్తున్నారు. అయితే సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి సో మీకు పెన్షన్ అనేది ఇచ్చిన తర్వాత మీకు స్లిప్పులు అనేది ఇస్తారండి. అనగా మీరు వారి దగ్గర నుండి పెన్షన్ అనేది రిసీవ్ చేసుకున్నట్టుగా వారు మీకు ఒక స్లిప్ అనేది ఇస్తారు. అలాగే మీరు ఈ విధంగా రిసీవ్ చేసుకున్నట్టుగా మీరు సంతకం పెట్టి వారికి ఒక స్లిప్ ఇవ్వాలి. వారు మీకు ఇచ్చినట్టుగా వారు ఒక మీకు స్లిప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో పెన్షన్లతో పాటుగా ఈ స్లిప్పులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ స్లిప్పులు అనేది తీసుకొని మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఒకవేళ పై అధికారులు వెరిఫికేషన్కి వస్తే కనుక మీరు ఎన్ని నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది తీసుకున్నారు ఏంటనేది సో ఆ స్లిప్పులు అనేది మనకు నోట్ అవుతుంది కాబట్టి సో ఆ స్లిప్పులు అనేది మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా ఏంటంటే సెప్టెంబర్ 1వ తేదీన మనకు పెన్షన్తో పాటు ఈ స్లిప్పులు అయితే పంపిణీ అయితే చేస్తారు. ఈ స్లిప్పులు మీకు ఇవ్వాలంటే తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు అనేది కూడా వాళ్ళు చూసి ప్రూఫ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు లేకపోతే కనుక రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదంటే కనుక ఆధార్ కార్డును బేస్ చేసుకొని కూడా ఈ స్లిప్పులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ స్లిప్పులు అనేది ఇచ్చి మీకు పెన్షన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.